ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ కిచెన్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్ని సపోర్ట్ వల్ల అయితే మరింత ముందుకైతే వెళ్తున్నాండి. ఇవాళ అయితే అందరు ఆడవాళ్ళకు ఉపయోగపడే చిట్కా అండి. ఇదైతే కిచెన్లో టైల్స్ ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాండి. లేట్ ఎందుకు, పదండి వెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే వీడియో ఏంటంటే టైల్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నామండి. అది ఎలా చేయాలా అనేది అయితే చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనము బేకింగ్ సోడా, ఇంట్లో ఉండే వంట సోడా తీసుకోవాలండి. చూడండి, ఇవాళ అయితే కిచెన్లో ఎలా క్లీన్ చేసుకోవాలా అనేది అయితే చూపిస్తున్నాను. మొత్తం అయితే బ్లాక్గా అయిండేది తల మెరిసేలా అయితే చేసేస్తున్నామండి. దానికి ఏమేమి కావాలో అయితే చూసేద్దాము. బౌల్ తీసుకోవాలండి. అందులో ఒక 2 స్పూన్ల వంట సోడా అండి. ఓన్లీ వంట సోడా, అలానే వేడి నీళ్ళండి. ఈ రెండింటితోనే ఇప్పుడైతే క్లీన్ చేసేసుకుందాం మనమైతే. చూడండి, ఇలా పొగలు రావాలి అంతవరకు అయితే పెట్టుకోవాలి వాటరు. చూడండి, మొత్తం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్తో స్క్రబ్బర్ సహాయంతో ఇలా వేస్తాం. వాటర్ ఒక్కటే ఇలా ఒక 5 మినిట్స్ అయితే రుద్దేసుకోవాలి. ఎక్కడెక్కడైతే బ్లాక్గా ఉందో మొత్తం అయితే ఇలా ఒక 5 మినిట్స్ ఇలా రుద్దారంటే చూడండి, కొద్దిసేపు ఇలానే ఉంచాలి. వాటర్ చూడండి, చూడండి ఇలా రుద్దుతూ ఉంటేనే పోతూ ఉంటుంది. 5 మినిట్స్ లోపల అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఓన్లీ బేకింగ్ సోడా, హాట్ వాటర్తో. ఎక్కడైతే చుట్టుగా ఉంటుందో రాసేసుకోవాలి. అయితే రుద్దేయాలి. చూడండి, దీనికి ఉండే మురికంతా చూడండి, ఒక్కసారికి మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. అందరికీ యూజ్ అయ్యే లిక్విడ్ అయితే చూసారా, ఇలా అంతనే వచ్చేసింది. ఓన్లీ వంట సోడాతోనే క్లీన్ ఉంటే ఇలా చేసుకోవచ్చండి. చూసారా, ఒకే ఒక్కసారి చూడండి, కొద్దిగా వాటర్ వేసుకొని కడుపున్నా ఉంటే ఎంత క్లీన్ అయ్యిందో చూసారా. ఇలానే మొత్తం అయితే క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఉడికి కడుక్కునేస్తే కొత్త వాటిలో మెరుస్తాయండి. చూసారా, ఇంట్లో వాటితోనే అందరికీ యూజ్ అయ్యేటప్పండి. ఇదైతే మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి, క్లీనింగ్ టిప్స్ ఉన్నాయండి. చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి. చూడండి, ఇక్కడైతే ఎంత బ్లాక్గా అయిందో. ఇప్పుడైతే ఇది క్లీన్ చేసేసుకుందాము. ఇక్కడ ముందే వాటర్ తీసుకున్నాం కదా, ఇలా అనిపించాలి. ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో అక్కడంతా చూడండి ఇలా. మన ఛానల్లో ఒక కమెంట్ అయితే పెట్టారండి, టైల్స్ అయితే క్లీన్ లేదని. ఇవాళ అయితే ఆ క్లీన్ చేసుకోవడం ఎలా అనేది అయితే చూపిస్తున్నాండి. చూడండి, ఇలా అంటే రుద్దితేనే మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది. చూసారా అండి, ఒకే ఒక్క బేకింగ్ సోడాతోనే ఇంకా
క్లీన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్క్రబ్బర్ సహాయంతో ఒకసారి అయితే రుద్దేసుకున్నాను. చూడండి, ఒక్కసారికి మొత్తం అయితే క్లీన్ అయితే అయిపోతున్నాయి. చూడండి, ఒకసారి చూడండి, వాటిలో మెరుస్తుంది. మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడైతే కొద్దిగా వెంటనే పోతుంది. చూడండి, ఇలా అయితే క్లీన్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడైతే అంతా మొత్తం క్లీన్ ఏం చూసారా, క్లీన్ పట్టిన జిట్ అంతా పోయింది. ఇలా క్లీన్ అయితే చేసుకోవచ్చండి. చూడండి, టైల్స్ అయితే ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఒక 10 మినిట్స్లో అయితే మనమైతే క్లీన్ అయితే చేసేసుకోవచ్చు మొత్తం. చూడండి, ఇలా బ్లాక్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. ఇది స్టీల్ ఒకటి ఇలా అన్నీ ఉంటే మొత్తం క్లీన్ అవుతుంది. చూసారా, చూసారా క్లీన్ అయిపోతుంది. ఎల్లో కలర్ వైట్గా అయింది చూసారా. చూడండి, ఇక్కడైతే కరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ చేయట్లేదు. ఇలా అంటేనే వెళ్ళిపోతుంది. చూడండి, మనం అనుకుంటే ఒక 10 నిమిషాల్లోనే ఇదంతా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ వాటర్ అయితే వేసేసి కడిగేది. అది ఇలా చూసారా ఫ్రెండ్స్, తెల్లగా అయితే అయిపోయింది. చూడండి, తలపలా మెరుస్తుంది కదా. చూడండి, ఒక బట్టలు తలపలా కొత్త బట్ట రెడీ అయితే అయిపోయారు. చూడండి, ఇలా తలతలా ఇలా చేసుకోవచ్చు. చివరి చూసితే మాకు సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.